ఎప్పుడూ విమర్శించే ఎదుటివారిని తగ్గించి మాట్లాడే వ్యక్తి సుఖంగా ఉండలేరు. సహనానికి లోటు ఉన్నవారు కుటుంబాన్ని కలిసి నడిపించలేరు. అహంకారం ఎక్కువైన స్త్రీ కుటుంబానికి కలిసి రాదు. స్వార్థం ఎక్కువగా ఉంటే సంబంధాలు బలహీనమవుతాయి. ఎప్పుడు అభ్యంతరాలు చెప్పే క్రోధానికి లోనయ్యే వ్యక్తి కుటుంబ బంధాలను నాశనం చేస్తారు. మాటలతో గాయపరచడం, ఇతరులను అవమానించడం మంచి లక్షణం కాదు. అతిగా పోటీ పడి ఎప్పుడూ ఇతరుల వద్ద తాను తక్కువగా ఉన్నాననే భావన కలిగి ఉండడం తప్పు. ప్రతి విషయాన్ని ఖండిస్తూ నెగిటివ్గా చూస్తే సంబంధాలు బలహీనపడతాయి. అనవసరమైన చింత, అసంతృప్తి వ్యక్తి జీవితాన్ని కలుషితం చేస్తుంది. మాటలను అతిగా వాడి సమయం, సందర్భాన్ని పరిగణంలోకి తీసుకోని వ్యక్తి సమస్యలకు కారణమవుతారు. ఎప్పుడు ఇతరుల మీద తప్పులు వేస్తూ బాధ్యతలు దూరం చేసే స్త్రీతో సంబంధం సంతోషంగా ఉండదు. కుటుంబ బాధ్యతల పట్ల నిర్లక్ష్యం చూపే వ్యక్తి కుటుంబానికి శాంతిని ఇవ్వలేరు. ఆత్మవిశ్వాసం లేని వ్యక్తి సంబంధాల్లోకి అనవసరమైన అనుమానాలు తీసుకురావచ్చు. తనలోని తప్పులను అంగీకరించకుండా ఎప్పుడూ ఎదుటివారినే తప్పుపట్టే వ్యక్తి సంతోషకరమైన జీవితాన్ని పొందలేరు. ప్రతిదీ తన నియంత్రణలోనే ఉండాలని చూసే వ్యక్తి కుటుంబంలో సమతుల్యత ఉండదు. తన తప్పులను ఎప్పుడూ అంగీకరించకుండా అహంకారంతో ఇతరుల మీద తప్పు వేసే వ్యక్తి సంబంధాలు బలహీనపరుస్తారు. అవసరానికి మాత్రమే ప్రేమ చూపిస్తూ అనవసరంగా విమర్శలు చేసే వ్యక్తి కుటుంబంలో శాంతిని తీసుకురాలేరు. ముఖ్యమైన విషయాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా చిన్న చిన్న గొడవలతో ఇరుక్కుపోయే వ్యక్తి కుటుంబాన్ని పెంచలేరు. కుటుంబానికి అండగా నిలవకుండా తాను మాత్రమే ముఖ్యమని భావించే వ్యక్తి కుటుంబ విలువలను కోల్పోతారు. సమస్యలను తప్పించుకునే వ్యక్తి సంబంధానికి దగ్గరగా ఉండలేరు. ఇతరులని ఆర్థికంగా లేదా మానసికంగా బాధించే వ్యక్తి ప్రేమలో స్థిరత్వాన్ని ఇవ్వలేరు. కుటుంబ సభ్యుల విజయాలను, ఆనందాన్ని చూసి కుళ్ళుకునే వ్యక్తి సంతోషకరమైన జీవితం గడపలేరు. ఇతరులను నిందించడం అలవాటైన స్త్రీ కుటుంబంలో శాంతిని నింపలేదు. ఎప్పుడూ ఇతరులలో తప్పులు వెతుకుతూ ఉండే వ్యక్తి సంతోషాన్ని నాశనం చేస్తుంది. తన బాధ్యతల నుంచి తప్పించుకునే స్త్రీ కుటుంబాన్ని ముందుకు నడపలేదు. సత్యాన్ని దాచడం, మోసానికి అలవాటు పడటం కుటుంబం చెదిరేలా చేస్తుంది. ప్రతిదీ బలవంతంగా ఆజ్ఞాపించేవారు గౌరవాన్ని కోల్పోతారు. ఆత్మవిశ్వాసం లేకుండా ఎప్పుడూ ఇతరులను అనుమానించేవారు శాంతి కోల్పోతారు.
తనకు నచ్చినప్పుడు మాత్రమే నచ్చినట్లు ప్రవర్తించే స్త్రీ సంబంధాలను గౌరవించలేదు. తనలోని ఆలోచనలను, భావాలను ప్రతిసారి దాచుకునే వ్యక్తి సంబంధాలకు దూరం చేస్తుంది. సమయానికి స్పందించకుండా నిర్లక్ష్యంతో వ్యవహరించేవారు బంధాలను చెడగొడతారు. అనవసరమైన విషయాలలో జోక్యం చేసుకునే వ్యక్తి సంబంధాలకు విఘాతం కలిగిస్తుంది. ఎప్పుడూ తన గురించి మాత్రమే ఆలోచించే వ్యక్తి తన కుటుంబ సభ్యుల బాధలను అర్థం చేసుకోలేరు. అతిగా గౌరవాన్ని వారికే ఇవ్వాలని కోరుకునేవారు ఇతరుల స్వతంత్రతను గౌరవించలేరు. ప్రతి విషయాన్ని కంట్రోల్ చేయాలని తాపత్రయం చూపించే స్త్రీ సంబంధాలకు స్థిరత్వాన్ని ఇవ్వలేరు. ప్రతి విషయాన్ని సాధారణంగా చూసే వ్యక్తి సంబంధాలను పాడు చేస్తారు. ఇతరులకు ఎక్కువగా తప్పుడు విషయాలు చెప్పి నమ్మకాన్ని విరగ్గొట్టే వ్యక్తి జీవితంలో సుఖం చూడలేరు. తన అభిప్రాయాల కంటే సంబంధాలకి ప్రాధాన్యత ఇచ్చే స్త్రీ మంచి భార్య అవుతుంది. తప్పుల్ని అంగీకరించకపోవడం, ఒకే ఒక దారిలో నడవడం చివరికి కుతంత్రాన్ని ఏర్పరుస్తుంది. సమస్యలపై స్పందించకుండా వాటిని దాటిపోయే ప్రయత్నం చేసే వ్యక్తి సంతోషకరమైన సంబంధాన్ని నిర్మించలేరు. సందేహాలు లేకుండా నమ్మకం బంధాలను దృఢంగా నిలుపుతుంది. అన్యాయంగా లేదా నిర్లక్ష్యంగా ప్రవర్తించే వ్యక్తి కుటుంబంతో శాంతిని సాధించలేరు. తన ప్రయోజనాలను మాత్రమే ముఖ్యంగా భావించే వ్యక్తి ప్రేమను పాడు చేస్తారు. ప్రతి చిన్న సమస్యను పెద్దగా చూపించే వ్యక్తి బంధాన్ని విడదీస్తారు. స్వార్థం, గర్వం మరియు అహంకారంతో కూడిన దృక్పథం సంబంధాలను కోల్పోయే దారిని నడిపిస్తుంది.